పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఏదో సిచ్యువేషన్కి సింక్ అయిద్దని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है. वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों. బీజేపీ అనేది చదువుకోని గోండాల పార్టీ, వాళ్ళకి గోండాగిరి తప్ప ఏమీ రాదు. ఈ మాటలు నేను అనట్లేదు. ఇందాక ప్లే చేసిన వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చడ్డా అంటున్నాడు. సారీ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కాదు, ఎక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్. ఎందుకంటే ఇప్పుడు రాఘవ్ చడ్డా బీజేపీ లీడర్ అయ్యాడు. हमने ये डिसाइड किया that we the 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम BJP में विलय करते हैं. రాఘవ్ చడ్డా మీద నేను 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో రాఘవ్ చడ్డా ఎందుకు స్పెషల్ లీడర్ అయ్యాడు, అతను నెక్స్ట్ పిఎం అవుతాడా, ఎందుకు తనకి ఇంత ఫాలోయింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లాస్ట్లో అతను బీజేపీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ లేవు అని నా ఒపీనియన్ చెప్పాను. ఎందుకంటే గతంలో రాఘవ్ చడ్డా బీజేపీ మీద చేసిన కామెంట్స్ అలాంటివి. బట్ రాఘవ్ చడ్డా ప్రూవ్డ్ మీ రాంగ్. నన్నే కాదు, పాలిటిక్స్లోకి వచ్చి దేశానికి ఏమైనా చేయాలి అనే ఆలోచన ఉన్న యూత్ అందరికీ ఆ ఆలోచన రాంగ్ అని రాఘవ్ చడ్డా ప్రూవ్ చేశాడు. సో ఈ రోజు వీడియోలో నేను కొత్తగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. రాఘవ్ చడ్డా తన ప్రిన్సిపల్స్ని తానే ఎలా తప్పాడో మీకు చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ నేను ఇతని మీద 2 వీడియోస్ చేశాను. కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూసి వచ్చి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదనుకుంటే నేను రాఘవ్ చడ్డా గురించి బ్రీఫ్గా చెప్తాను. చూడండి, రాఘవ్ చడ్డా జాయిన్స్ బీజేపీ అనే హెడ్లైన్ చూడగానే ఏముందలే, ఇంకో పొలిటీషియన్ ఎవరో పార్టీ జంప్ అయ్యాడు, ఇండియాలో ఇది చాలా కామన్ కదా అని అనుకుని ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, రాఘవ్ చడ్డా ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పాలిటీషియన్. 37 సంవత్సరాల రాఘవ్ చడ్డా జస్ట్ ర్యాండమ్ పొలిటీషియన్ మాత్రమే కాదు, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ అండ్ అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్లోకి రావటం చాలా అరుదు. అండ్ చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుందో రాఘవ్ చడ్డా చూపించాడు. యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ రాఘవ్ బీజేపీతో జరిగే ప్రతి ప్రైమ్ టైం డిబేట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇతన్ని చూసి హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్స్ కూడా వీడితే ఎందుకులే అని అనుకునేవాళ్ళు. అంతేకాదు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటానికి మెయిన్ కారణం కూడా రాఘవ్ చడ్డానే. 2022 ఎలక్షన్స్లో రాఘవ్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలవటంలో కీ రోల్ ప్లే చేశాడు. రాఘవ్ని నమ్మి కేజ్రీవాల్ అతన్ని రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పొజిషన్లో కూర్చోబెట్టాడు. అండ్ ఆ నమ్మకాన్ని నిలబెడుతూ రాఘవ్ రూలింగ్ పార్టీని కాన్స్టాంట్గా క్వశ్చన్ చేసేవాడు. వేరే లీడర్స్ రైజ్ చేయని ఇష్యూస్ మీద బీజేపీని క్వశ్చన్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీని రాఘవ్ క్రిటిసైజ్ చేసినట్లు చాలా తక్కువ మంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు అనమాట. भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती है. एक तरफ से कथाकथित भ्रष्टाचारी डालो और दूसरी तरफ से क्लीन चिट निकलती है. ये बीजेपी आज एक వాషింగ్ మెషిన్ బన్ గయి. విన్నారుగా, బీజేపీ ఒక వాషింగ్ మిషన్ లాంటిదంట. ఆ మిషన్లో కరప్టెడ్ పొలిటీషియన్స్ని వేస్తే వాళ్ళు క్లీన్ అయిపోయి ఎటువంటి కేసెస్ లేకుండా బయటకు వచ్చేస్తారంట. మరి ఇప్పుడు అదే వాషింగ్ మిషన్లోకి రాఘవ్ వెళ్తున్నాడు. సో అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తాను. 2026 ఏప్రిల్ 24న అంటే నిన్న రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పాడు అనమాట. అతను కామ్గా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు, ఏకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 7 మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాఘవ్ ఒక్కడే కాదు, రాఘవ్కి తోడుగా 6 ఎంపీస్ వెళ్తున్నారనమాట. వాళ్ళు ఎవరో చెప్తాను చూడండి. ముందుగా సందీప్ పాఠక్, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వన్ ఆఫ్ ది మాస్టర్ మైండ్ ఇతను అనమాట. అశోక్ మిట్టల్, రీసెంట్గా రాఘవ్ చడ్డా ప్లేస్లో ఇతన్ని రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా అపాయింట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అండ్ రీసెంట్గా ఇతని మీద ఈడీ రైడ్ కూడా జరిగింది. దాని గురించి ముందు మాట్లాడదాం. హర్భజన్ సింగ్, ఎస్, మీరు అనుకుంటున్న ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగే బాగా బంతి తిప్పాడు. స్వాతి మలివాల్, ఈమె ఒక యాక్టివిస్ట్. 2011 ఇండియన్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. రాజేంద్ర గుప్తా, పంజాబ్లో సీనియర్ లీడర్. విక్రమ్ సహనే. సో ఆమ్ ఆద్మీ తరపున రాజ్యసభలో ఉన్న 10 మంది ఎంపీస్లో 7 ఎంపీస్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకని 7 మెంబర్స్ వెళ్ళారు? రాఘవ్ చడ్డా ఒక్కడు వెళ్తే అయిపోతుంది కదా. యాక్చువల్లీ ఇది ఒక ప్లాన్డ్ జీనియస్ సేఫ్ మూవ్. ఎథికల్గా చూసుకుంటే రాంగ్, కానీ ఇక్కడ రాఘవ్ చడ్డా అండ్ గ్యాంగ్ చాలా తెలివిగా కాన్స్టిట్యూషన్ని వాడుకున్నారు.
ది యాంటీ డిఫెక్షన్ లా. ఇది చాలా ఇంపార్టెంట్, సో కొద్దిగా జాగ్రత్తగా వినండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్నే యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసమో పవర్ కోసమో లేదా ఇంకా ఏ కారణమైనా ఎంపీలు ఇష్టం వచ్చినట్లు పార్టీలు జంప్ అవ్వకుండా అడ్డుకునేదే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. సో ఈ లా ప్రకారం ఒక వ్యక్తి తన పొలిటికల్ పార్టీని చేంజ్ అవ్వాలనుకుంటే ఆ వ్యక్తి తనకున్న ఎంపీ సీట్ని కోల్పోతాడు, అంటే ఎంపీగా డిస్క్వాలిఫై అయిపోతాడు. కానీ ఇక్కడ ఒక లూప్ హోల్ ఉందన్నమాట. హౌస్లో ఉన్న 2/3 ఎంపీస్ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి ఒకేసారి జంప్ అవ్వాలి అనుకుంటే అప్పుడు అది డెఫెక్షన్ అవ్వదు, మర్జర్ అవుతుంది. అంటే ఒక ఎంపీ పార్టీ జంప్ అయితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. కానీ ఒకే పార్టీకి చెందిన 2/3 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపీస్ ఒకేసారి పార్టీ మారితే వాళ్ళ ఎంపీ సీట్లకి ఎటువంటి డోకా ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 ఎంపీలు ఉన్నారనమాట. 10లో 2/3 అంటే 6.67, అంటే 7 ఎంపీస్ బీజేపీలోకి జంప్ అయితే అప్పుడు అది మర్జ్ అవుతుంది. అండ్ రాఘవ్ చెడ్డా ఎగ్జాక్ట్గా అదే నెంబర్ ఆఫ్ ఎంపీస్తో బీజేపీలో జాయిన్ అయ్యాడు. సో ఇది కోఇన్సిడెన్స్ అంటారా? అస్సలు కాదు. 6 కాదు, 8 కాదు, ఎగ్జాక్ట్గా 7 ఎంపీస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తమ సీట్లు డిస్క్వాలిఫై అవ్వకుండా ఈ 7 ఎంపీస్ బీజేపీలోకి వెళ్ళారు. సో పార్టీ చేంజ్ అవ్వాలి అని రాఘవ్ చెడ్డా తీసుకున్న డెసిషన్ ఎమోషనల్ కాదు, స్పాంటేనియస్ కూడా కాదు. ఇది ఒక క్యాలిక్యులేటెడ్ డెసిషన్, పర్ఫెక్ట్ ప్లానింగ్తో కోఆర్డినేటెడ్గా ప్లాన్ చేసిన మర్జర్ ఇది. నమ్మట్లేదా? ఒకసారి జంప్ అయిన 7 మెంబర్స్లో అశోక్ మిట్టల్ ఉన్నాడు కదా, ఆయన గురించి సెర్చ్ చేసి చూడండి. April 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రైడ్ చేసింది. అశోక్ మిట్టల్కి అండ్ ఆయన ఫ్యామిలీకి సంబంధించిన 10 లొకేషన్స్ మీద ఈడీ రైడ్ చేసింది. అండ్ ఆ రైడ్ జరిగిన 10 డేస్లోనే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. రీసెంట్గానే రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా రాఘవ్ చెడ్డా ప్లేస్ని తీసుకున్న వ్యక్తి రాఘవ్తో కలిసి బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతాడు? అది కూడా ఈడీ రైట్స్ జరిగిన వెంటనే. ఆల్రెడీ బీజేపీ వాషింగ్ మిషన్ గురించి 2 వీడియోస్ చేశాను. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇతని పేరు వచ్చేసి ఆనంద్ సింగ్ అనమాట. ఇంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫారెస్ట్ మినిస్టర్. ఏ మినిస్టర్? ఫారెస్ట్ మినిస్టర్. ఇతని మీద 15 సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. లైక్ శాండిల్వుడ్ స్మగ్లింగ్, ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేయటం, ఇలాంటి సీరియస్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళు కర్ణాటక విధాన్ సౌదా ముందు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు. ఇలాంటి వాడు బయట తిరగకూడదు అని రేంజ్లో అటాక్ ఇచ్చారనమాట. 2019లో వన్ ఫైన్ డే ఆనంద్ సింగ్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ ఏం చేసిందో గెస్ చేయండి. ఆనంద్ సింగ్ని ఫారెస్ట్ మినిస్టర్ని చేసింది. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? సి, ఇది ఓవర్ నైట్ జరిగిన మర్జ్ అయితే కాదు. ఎందుకంటే రాఘవ్ చెడ్డాకి బీజేపీ అంటే అస్సలు పడేది కాదు. ये तो मुफ्त की रेवड़ी भी नहीं बांटते, ये तो मुफ्त की रेवड़ी में भी विश्वास नहीं रखते। सर 1947 से लेकर 2014 तक, यानी कि इन 67 सालों में कई पार्टियों की सरकारें नहीं। సి, నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను, రాఘవ్ చెడ్డా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీలోనే. అండ్ అతను పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ అయింది మొత్తం బీజేపీని క్రిటిసైజ్ చేస్తూనే. మరి అలాంటి రాఘవ్ చెడ్డా బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడు? ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చిన ఇంటర్నల్ ఇష్యూసే అతని ఎగ్జిట్కి కారణం అయి ఉండొచ్చు. లైక్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చెడ్డా నుంచి వచ్చిన రియాక్షన్ని పబ్లిక్తో పాటు అపోజిషన్ కూడా క్రిటిసైజ్ చేసింది. అఫ్ కోర్స్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చెడ్డా మెడికల్ రీజన్స్ వల్ల వేరే కంట్రీ వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో రాఘవ్ తన వాయిస్ని ఎక్కువగా రైజ్ చేయలేదు. అంతేకాదు రీసెంట్గా కేజ్రీవాల్ నిర్దోషని కోర్టు తీర్పిచ్చింది. ఆ టైంలో కూడా రాఘవ్ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఇష్యూస్. నాకు తెలిసి రాఘవ్ చెడ్డాకి ఆమ్ ఆద్మీ పార్టీ మీద కోపం పెరగడానికి ఇదే మెయిన్ రీజన్ అనుకుంటా. సి, రాఘవ్ చెడ్డా చాలా ఇష్యూస్ని రైజ్ చేశాడు, కానీ వాటిలో కొన్ని యూనిక్ ఇష్యూస్ ఉండటంతో అవి బాగా పాపులర్ అయ్యాయి అనమాట. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్సే చెడ్డాని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. రియల్ ఇష్యూస్ మీద కాకుండా తన పాపులారిటీకి యూజ్ అయ్యే ఇష్యూస్ని రైజ్ చేస్తూ సాఫ్ట్ పిఆర్ని రన్ చేస్తున్నాడని పబ్లిక్గా రాఘవ్ని క్రిటిసైజ్ చేశారు. ఆఫ్ కోర్స్ రాఘవ్ ఈ క్రిటిసిజంని కౌంటర్ చేశాడు. ఆర్డినరీ పీపుల్కి వచ్చే ప్రాబ్లమ్స్ని రైజ్ చేయడమే ఒక ఎంపీ జాబ్ అని, నిజాన్ని మాట్లాడనివ్వకుండా తన నోరు నొక్కేస్తున్నారని చెడ్డా అన్నాడు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ పిఆర్ ఇష్యూని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ రైజ్ చేశారో రాఘవ్ చెడ్డాకి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్కి మధ్యలో చిన్నపాటి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అండ్ ఈ కోల్డ్ వార్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. April 2న రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చెడ్డాని తప్పించి అతని ప్లేస్
డేస్లో అశోక్ మిట్టల్ని అపాయింట్ చేసింది. నేను ఇక్కడ రాఘవ్ చెడ్డాని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, తన సొంత పార్టీ తనని సైలెన్స్ చేయాలి అని చూస్తుంటే రాఘవ్ చెడ్డా లాంటి పొలిటీషియన్ ఎలా రియాక్ట్ అవుతాడు? నాకు తెలిసి April 2నే రాఘవ్ చెడ్డా ఒక మేజర్ డెసిషన్ తీసుకొని ఉంటాడు. అందుకే ఐ హ్యావ్ బిన్ సైలెన్స్డ్ నాట్ డిఫీటెడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాఘవ్ చెడ్డాని డిప్యూటీ లీడర్గా తప్పించి అశోక్ మిట్టల్ని అపాయింట్ చేసిన 2 weeks తర్వాత అశోక్ మిట్టల్ మీద ఈడీ రైడ్స్ జరిగాయి. అది కూడా ఒక రైడ్ కాదు, మల్టిపుల్ లొకేషన్స్ లో జరిగాయి. రాఘవ్ చెడ్డా బీజేపీని అప్రోచ్ అయ్యి అశోక్ మిట్టల్ మీద రైడ్ చేపించాడు అని నేనంటే కాస్త అతిగా అనిపిస్తుందేమో కదా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ మాత్రం ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది అని చెప్పారు. రాఘవ్ చెడ్డా బీజేపీ టాప్ లీడర్స్ని కలిశాడు. అతనికి Z+ సెక్యూరిటీని కల్పించిన తర్వాత బీజేపీ అశోక్ మిట్టల్ మీద ఈడీ రైడ్స్ చేస్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని ప్రియాంక కక్కర్ అన్నారు. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. పంజాబ్ గవర్నమెంట్ రాఘవ్ చెడ్డాకు ఉన్న Z+ సెక్యూరిటీని విత్డ్రా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ రాఘవ్ చెడ్డాకి Z+ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. అండ్ ఆ తర్వాత అశోక్ మిట్టల్ మీద ఈడీ రైడ్ జరిగింది. కట్ చేస్తే 10 days తర్వాత రాఘవ్ చెడ్డాతో కలిసి అశోక్ మిట్టల్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. నేను పెద్ద కాన్స్పిరసీ థియరిస్ట్ని కాదు, కానీ ఇదంతా చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపించట్లేదా? కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఎందుకని రాఘవ్ చెడ్డా ఇంతకాలం వెయిట్ చేశాడు? ఆమ్ ఆద్మీ పార్టీతో ఇష్యూస్ వచ్చిన వెంటనే రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అవుతాడని చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ప్రిడిక్ట్ చేశారు. కానీ రాఘవ్ టైం తీసుకున్నాడు. బికాస్ రాఘవ్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. అండ్ అలాంటి ఇంటెలిజెంట్ పొలిటీషియన్ని బీజేపీ వదులుకోదు. అఫ్ కోర్స్ బీజేపీ ఎవరిని వదులుకోవాలి అనుకోదు, అందరినీ జాయిన్ చేసుకుంటుంది, అది వేరే విషయం అనుకోండి. So tainted leaders joining your party, no bar. Everybody is welcome, even they are welcome with a red carpet rolled out for them. As I said, party is open. We welcome everybody. Even people who have 9 CBI cases against them. Party is welcoming everybody. బట్ రాఘవ్ చెడ్డా బీజేపీకి చాలా ఇంపార్టెంట్. ఆ విషయం రాఘవ్ చెడ్డా కూడా తెలుసు. అందుకే టైం తీసుకుని డిమాండ్స్ చేసి ఉంటాడు. అండ్ ఆ డిమాండ్స్ దక్కిన వెంటనే జాయిన్ అయ్యాడు. ప్లస్ రాఘవ్ ఒక్కడే వెళ్తే తన ఎంపీ సీట్ని కోల్పోతాడు. సో 2/3 క్రైటీరియాని మీట్ అవడం కోసం వెయిట్ చేశాడు. తనతో పాటు రావాలి అనుకున్న వాళ్ళని జాయిన్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళు లైక్ అశోక్ మిట్టల్ని ఈడీ రైట్స్తో దారిలోకి తెచ్చుకున్నాడు. అండ్ ఫైనల్గా ట్రిగ్గర్ మూమెంట్. ఇన్ని రోజులు బీజేపీని క్వశ్చన్ చేసి క్రిటిసైజ్ చేసి ఇప్పుడు సడన్గా బీజేపీలోకి వెళ్తే జనాలు రాఘవ్ని నమ్మరు. కానీ అదే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ని తొక్కేసిన తర్వాత బీజేపీలోకి వెళ్తే రాఘవ్ మీద జనాల్లో సింపతి క్రియేట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ని డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తప్పించిందో ఆ సింపతి మూమెంట్ రాఘవ్కి దొరికింది. బట్ రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అవ్వగానే చాలా మంది అతన్ని ఇన్స్టాలో అన్ఫాలో చేశారు. వై దిస్ ఈస్ డీప్లీ హైపోక్రిటికల్? రాఘవ్ చెడ్డా తీసుకున్న ఈ డెసిషన్ని హానెస్ట్గా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఏదో బురద జల్లడానికి మాత్రం కాదు, దీని వెనుక ఉన్న లాజిక్ చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1, హిపోక్రసీ ఎట్ ఏ హిస్టారిక్ స్కేల్. రాఘవ్ చెడ్డా బీజేపీని గూండోంకి పార్టీ అన్నాడు, భారత్కి జాహిల్ పార్టీ అని తిట్టాడు. బీజేపీ కరప్టెడ్ లీడర్స్ని చేర్చుకుంటుంది అన్నాడు. పంజాబ్ మొత్తం క్యాంపెయిన్ చేసి బీజేపీ మీ ఫ్యూచర్ని డెస్ట్రాయ్ చేస్తుంది అని ఓటర్స్కి చెప్పాడు. ఫార్మర్స్, యూత్, ఆర్డినరీ పీపుల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారు. అందులో కొంత నమ్మకం రాఘవ్ చెడ్డా బీజేపీని అటాక్ చేయడం వల్ల వచ్చింది. మరి ఇప్పుడు అదే పార్టీలో జాయిన్ అవడం ఏంటి? ఒక పార్టీని కరప్టెడ్ అని, ఇమ్మోరల్ అని తిట్టి ఇప్పుడు అదే పార్టీ ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళి నాకు ఇక్కడ హానెస్ట్ పాలిటిక్స్ దొరికాయి అంటే ఎలా? ఇది ప్రిన్సిపల్ కాదు, ఇది ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే. అందుకే జనాలు అతని వైఫ్ పరిణితి చోప్రా కంటే రాఘవే మంచి యాక్టర్ అని అంటున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ది పార్టీ డీవియేటెడ్ ఆర్గ్యుమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ తాను నమ్మిన హానెస్ట్ పాలిటిక్స్ నుంచి డీవియేట్ అయింది అని అంటున్నాడు. సరే, ఒక నిమిషం అదే నిజం అనుకుందాం. మీ పార్టీ కరప్టెడ్గా మారిపోతే ఒక హానరబుల్ లీడర్గా మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి? మీరు రిజైన్ చేయాలి, పబ్లిక్తో మాట్లాడాలి, కొత్త మూమెంట్ని స్టార్ట్ చేయాలి, లేదా అంతకంటే క్లీన్ రికార్డ్ ఉన్న పార్టీలో జాయిన్ అవ్వాలి. కానీ మీరు వెళ్ళి అపోజిషన్ పొలిటీషియన్స్ మీద ఈడీ రైట్స్ చేస్తున్న బీజేపీలో జాయిన్ అవ్వటం ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చెడ్డా కొలీగ్ అయిన అశోక్ మిట్టల్ పైన సెంట్రల్ ఏజెన్సీస్ రైడ్ చేసిన 10 days తర్వాత ఈ మెర్జ్ జరిగింది, ఇందాక చెప్పుకున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీలో కరప్షన్ వల్ల బయటికి వస్తున్నట్లయితే మరి అపోజిషన్ లీడర్స్ పైన, ఈవెన్ మీ కొలీగ్స్ పైన కూడా ఈడీ అండ్ సిబిఐ రైడ్స్ చేస్తున్న పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ బీజేపీ పార్టీ కావాలని ఈడీ అండ్ సిబిఐతో రైడ్స్ చేయించట్లేదు, వాళ్ళపైన నిజంగానే ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెంట్గా రైడ్స్ చేస్తున్నాయి అనుకుందాం. అలాంటప్పుడు అదే కరప్టెడ్ లీడర్స్ని తమ పార్టీలోకి చేర్చుకుంటున్న బీజేపీలో హానెస్ట్ పాలిటిక్స్ ఉంటాయా?
బీజేపీలో జాయిన్ అవ్వగానే ఇంకా వాళ్ళ కేసులన్నీ గాల్లో కలిసిపోతాయి. ఈడీ సిబిఐతో రైట్స్ చేయించడం, వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవడం, కేసులు మాయమైపోవటం. ఇక్కడ లాజిక్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి వై నౌ. ఇది నిజంగానే ప్రిన్సిపల్ డెసిషన్ అయితే ఏప్రిల్ 2న చెడ్డాని డిమోట్ చేసిన రోజే ఈ పని చేయాల్సింది, కానీ చేయలేదు. ఇంకో 3 వీక్స్ వెయిట్ చేశారు. ఆ టైంలో బీజేపీ లీడర్షిప్తో సీక్రెట్ మీటింగ్స్ జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలిగేషన్స్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం లెక్కలు సరిపోయే వరకు వెయిట్ చేశారు. అశోక్ మిట్టల్ మీద ఈడీ ప్రెషర్ వచ్చి అతను మెర్జర్కి రెడీ అయ్యే వరకు వెయిట్ చేశారు. మేబీ రాఘవ్ దగ్గర అతనితో కలిపి ఒక 6 MPs సెట్ అయి ఉంటారు. ఇంకొకరు కావాలి కాబట్టి మిట్టల్ మీద ఈడీ రైడ్స్ చేసి దారిలోకి తెచ్చుకున్నారు. చీకట్లో నెగోషియేషన్స్ చేసి డే లైట్లో ప్రిన్సిపల్స్ గురించి ప్రీ ప్యాక్డ్ స్టోరీతో బయటకు వచ్చారు. దీన్ని 2027 పంజాబ్ ఎలక్షన్ సైకిల్కి ముందు ప్లాన్ చేసింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తమ పార్టీలో చేరిన 6 ఎంపీలతో బీజేపీ అక్కడ మ్యాక్సిమం పొలిటికల్ రివార్డు పొందొచ్చు. ఇది ఐడియాలజికల్ డెసిషన్ కాదు, ఇది ప్యూర్గా ట్రాన్సాక్షనల్ డెసిషన్. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఐ గేవ్ 15 years ఆఫ్ మై లైఫ్ టు దిస్ పార్టీ. ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా డ్రమాటిక్గా చెప్పిన మాట ఇది. కానీ పార్టీ తాను నమ్మిన వాల్యూస్ నుంచి ఎప్పుడు డీవియేట్ అయింది? లాస్ట్ మంతా, లాస్ట్ ఇయరా, లేక 5 years బ్యాకా? ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ తన సోల్ని 5 years బ్యాక్కి కోల్పోయి ఉంటే మరి అంతకాలం సైలెంట్గా ఉండి రాజ్యసభ సీట్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు మాట్లాడటం ఏంటి? ఇది కరేజ్ కాదు, ఇది తన కన్వీనియన్స్ చూసుకోవటం మాత్రమే. దీనివల్ల చెడ్డ ఏదో ఈవిల్ అని నేను చెప్పట్లేదు. ఇండియన్ పాలిటిక్స్లో ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ అతను తన బ్రాండ్ని బిల్డ్ చేసుకుందే ఇలాంటి ఆపర్చునిటీస్ని క్వశ్చన్ చేస్తూ. అందుకే తన క్రిటిసిజం తన మీద ఇంత హార్డ్గా పడుతుంది. ఆపరేషన్ లోటస్ క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ రోల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జస్ట్ రాఘవ్ చెడ్డా గురించి మాత్రమే కాదు, ఇది పంజాబ్లో బీజేపీ ఆడుతున్న ఒక పెద్ద పొలిటికల్ గేమ్ గురించి. ఇండియాలో మనం ఆపరేషన్ లోటస్ అనే టాక్టిక్స్ని చూసాం. అపోజిషన్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉన్న స్టేట్లో సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ పొలిటికల్ ప్రెషర్ని యూజ్ చేసి తమ పార్టీలోకి చేర్చుకోవటం బీజేపీ స్ట్రాటజీ. దీన్నే ఆపరేషన్ లోటస్ అంటారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ గోవా స్టేట్స్లో ఈ టాక్టిక్స్ చాలాసార్లు వాడారు. పంజాబ్లో బీజేపీ చాలా స్ట్రగుల్ అవుతుంది. మొత్తం పంజాబ్ అసెంబ్లీలో బీజేపీకి ఉంది జస్ట్ 2 ఎమ్మెల్యేలు మాత్రమే. ఇంకోవైపు భగవత్ మాన్ లీడర్షిప్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు 2027 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రాజ్యసభ మెర్జర్ ద్వారా బీజేపీ ఒకేసారి చాలా టార్గెట్స్ని ప్లాన్ చేసింది. ఫస్ట్ వన్, ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ స్ట్రెంగ్త్ని వీక్ చేయటం. ఈ దెబ్బతో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్స్ 10 నుంచి 3కి పడిపోయింది. బీజేపీ స్టాండ్ ఎలోన్ స్ట్రెంగ్త్ మాత్రం 106 నుంచి 113కి పెరిగింది. లెజిస్లేషన్ పాస్ చేసే విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, పంజాబ్ నరేటివ్ని క్రియేట్ చేయటం. 6 పంజాబ్ ఎంపీస్ని చేర్చుకోవటం వల్ల ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల కన్నా రాజ్యసభలో బీజేపీకి ఎక్కువ ప్రెజెన్స్ వచ్చింది. పంజాబ్ లీడర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక ఇమేజ్ని బిల్డ్ చేస్తున్నారు. థర్డ్ వన్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎమ్మెల్యేస్కి ఒక సిగ్నల్ ఇచ్చింది. టాప్ రాజ్యసభ లీడర్సే సైడ్ అయిపోతున్నారంటే పంజాబ్ ఎమ్మెల్యేస్లో ఈ షిప్ మునిగిపోతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. పాలిటిక్స్లో డౌట్ అనేది ఒక స్ట్రాంగ్ వెపన్ లాంటిది. అండ్ ఫోర్త్ వన్, రాఘవ్ చెడ్డాని స్పెసిఫిక్గా యూజ్ చేసుకోవటం. 2022 పంజాబ్ విక్టరీకి చెడ్డా ఒక ఆర్కిటెక్ట్ లాగా పనిచేశాడు అనమాట. అతని ఫేస్, వాయిస్ అండ్ క్రెడిబిలిటీ ఇప్పుడు రాబోయే 2027 ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎగనెస్ట్గా బీజేపీకి ఫేవర్గా పనిచేస్తాయి. ఇది హైయెస్ట్ ఆర్డర్లో జరిగే ఒక రిక్రూట్మెంట్ స్టీల్ అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సంజయ్ సింగ్ దీన్ని చాలా ప్లెయిన్గా చెప్పాడనమాట. భగవత్ మాన్ గవర్నమెంట్ని ఆపటానికి బీజేపీ ఒక డర్టీ గేమ్ ఆడుతుంది అని చెప్పాడు. క్లియర్గా చెప్పాలంటే ఇది జస్ట్ లీడర్స్ గురించి మాత్రమే కాదు, 2027 ఎలక్షన్స్కి ముందు బీజేపీ వేసిన ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఈ 7 ఎంపీలని యాంటీ డిఫెక్షన్ లాస్ కింద డిస్క్వాలిఫై చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లీగల్గా ఇది కొంచెం వీక్ మూవ్. ఎందుకంటే 2/3 మర్జర్ ప్రొవిజన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ఇంటర్నల్ ఫెయిల్యూర్ లాగా కాకుండా బీజేపీ కాన్స్పిరసీ లాగా ఫ్రేమ్ చేస్తుంది. అలా ఫ్రేమ్ చేయటం వల్ల పంజాబ్ పాలిటిక్స్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ దీనివల్ల ఒక ఇంటర్నల్ క్వశ్చన్ని తప్పించుకుంటున్నారు. అసలు అంతమంది సీనియర్ లీడర్స్ పార్టీ వదిలి వెళ్ళేంత సమస్య ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యూచర్ ఏంటి? మనం హానెస్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. పార్లమెంటరీ ఇంపాక్ట్ సివియర్గా ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకే రోజు 10 రాజ్యసభ ఎంపీస్లో 7 మెంబర్స్ని కోల్పోయింది. అప్పర్ హౌస్లో ఒక రిలవెంట్ అపోజిషన్ పార్టీ నుంచి జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే మిగిలిపోయారు. దీనివల్ల మాట్లాడటానికి ఇచ్చే టైం కానీ, కమిటీ ప్రెసిడెన్స్ అండ్ నెగోషియేషన్స్ లెవరేజ్ మొత్తం పోయాయి. హౌస్లో బిల్స్ పాస్ చేయడానికి లేదా ఇష్యూస్ రైజ్ చేయడానికి మెంబర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇప్పుడు
ఆమ్ ఆద్మీ పార్టీ అప్పర్ హౌస్లో ఆల్మోస్ట్ కనపడకుండా పోయింది. పంజాబ్ 2027 ఇది ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన ప్రశ్న అనమాట. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్న ఒకే ఒక స్టేట్ గవర్నమెంట్ పంజాబ్ మాత్రమే. ఢిల్లీని ఆల్రెడీ కోల్పోయారు. ఒకవేళ 2027లో పంజాబ్ని కూడా కోల్పోతే ఆ పార్టీ నేషనల్ రిలవెన్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ మర్జర్లో ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సందీప్ పాఠక్తో సహా 6 పంజాబ్ ఎంపీస్ ఉన్నారు. ఇది డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ బేస్ని భయపెడుతుంది. 2022 పంజాబ్ స్వీప్లో రాఘవ్ చెడ్డా రోల్ చాలా పెద్దది. అతను బీజేపీ సైడ్ వెళ్ళటం జస్ట్ ఏదో సింబాలిక్ కాదు. 2027 క్యాంపెయిన్లో బీజేపీ చెడ్డాని, అతని ఫేస్ని అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ వీక్నెసెస్ మీద చెడ్డాకి ఉన్న నాలెడ్జ్ని బాగా వాడుకుంటుంది. నోట్ దిస్ పాయింట్. బ్రాండ్ డ్యామేజ్. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ పాలిటిక్స్ నుంచి, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుంచి పుట్టిన పార్టీ. మేమందరికంటే డిఫరెంట్ అని చెప్పుకునే పార్టీ. ప్రతిసారి స్వాతి మలివాల్ లేదా రాఘవ్ చెడ్డా లాంటి ప్రామినెంట్ లీడర్స్ ఇలా వెళ్ళిపోతుంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. పార్టీ ఫౌండింగ్లో ఇచ్చిన ప్రామిస్ని ఇప్పుడు డిఫెండ్ చేయడం చాలా కష్టం. స్వాతి మలివాల్ గురించి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే తన కేసు అనేది చాలా యూనిక్. స్వాతి మలివాల్కి ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీతో పబ్లిక్గా గొడవలు అయ్యాయి. సీఎం రెసిడెన్స్లో కేజ్రీవాల్ అసిస్టెంట్ తన మీద అసాల్ట్ చేశాడని చాలాసార్లు స్ట్రాంగ్ ఎలిగేషన్స్ చేసింది. చెడ్డా డ్రామా కంటే ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో తాను ఒక రెబల్గా మారిపోయింది. ఈ మర్జర్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అరవింద్ కేజ్రీవాల్ అండర్లో ఆమ్ ఆద్మీ పార్టీలో కరప్షన్ పెరిగిపోవడం చూసి పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యాను అని చెప్పింది. మలివాల్ విషయంలో ఇది క్యాలిక్యులేషన్లా కాకుండా ఇది చాలా కాలం బాయిల్ అయ్యే ఎలిగేషన్లా మారింది. తనని ఆల్మోస్ట్ 2 years నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీజ్లో పెట్టింది. సో ఈ బీజేపీ మర్జర్ అనేది తన రాజ్యసభ సీట్కి ఒక కాన్స్టిట్యూషనల్ షీల్డ్ లాగా హెల్ప్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2011లో ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పాలిటిక్స్ ని చేంజ్ చేయడానికి పుట్టింది. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకే కరప్ట్ కాయిన్ కి ఉన్న 2 coins మేము అలా కాదు అని చెప్పారు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రామిస్. 15 years తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఆ ప్రామిస్ కి ఒక న్యాచురల్ ఎండ్ గేమ్. ఢిల్లీ అండ్ పంజాబ్ తప్ప మిగతా స్టేట్స్ లో అపోజిషన్ గా నిలబడటానికి కావాల్సిన నేషనల్ ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ని ఆ పార్టీ ఎప్పుడు బిల్డ్ చేయలేదు. ఇది ఒక పర్సనాలిటీ డ్రివెన్గా, అంటే ఒక పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండిపోయింది. ఇంకోవైపు బీజేపీ విషయానికి వస్తే ఎక్కడి నుంచి అయినా సరే పొలిటికల్ టాలెంట్ని అబ్జర్వ్ చేయడంలో వాళ్ళు మాస్టర్స్ అనమాట. కాంగ్రెస్ నుంచి, రీజనల్ పార్టీస్ నుంచి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ని తీసుకున్నారు. ప్రతిసారి అపోజిషన్ని వీక్ చేస్తూ వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ అవుతున్నారు. రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అయ్యాడు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో అతని పొలిటికల్ కెరియర్కి ఒక దెబ్బ తగిలింది. అదే డిమోట్ చేయటం అండ్ అతన్ని సైలెంట్ చేశారు. రాఘవ్ ఒక్కడే బీజేపీలోకి ఒంటరిగా వెళ్తే తన రాజ్యసభ సీట్ని కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నెగోషియేట్ చేసి కాన్స్టిట్యూషనల్గా 2/3 మెజారిటీ అంటే 10 మందిలో 7గురిని అసెంబ్లీ చేసి అందరి సీట్స్ని ప్రొటెక్ట్ చేసి మ్యాక్సిమం పొలిటికల్ లెవరేజ్ ఉన్న మూమెంట్ అంటే పంజాబ్ 2027 ఎలక్షన్స్కి ముందు బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇది ప్రిన్సిపల్ డెసిషనా లేకపోతే స్ట్రాటజీనా? ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది లేదా చెడ్డా కొత్త పొలిటికల్ కెరియర్ సర్వైవ్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేసేది మాత్రం పంజాబ్ ఓటర్స్ మాత్రమే. 2027 ఎలక్షన్స్లో వాళ్ళు ఓటింగ్ బూత్లో నిలబడుతున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకుంటారు, ఇతను మాకు బీజేపీ గూన్స్ పార్టీ అని చెప్పాడు, ఇప్పుడు అదే పార్టీలో ఇతను జాయిన్ అయ్యాడు. మీరేమనుకుంటున్నారు? ఇది ఒక బిట్రేయలా లేదా బ్రూటల్ పాలిటిక్సా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. వీడియో చాలా పెద్ద వీడియో కదా, లాస్ట్ వరకు ఎంతమంది చూసారో తెలియదు. ఇన్ కేసు లాస్ట్ వరకు చూస్తుంటే కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది లాస్ట్ వరకు చూసారో నేను తెలుసుకుంటాను. సో ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. ఇన్ కేసు మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.